నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన విద్యాబింబాలు ధారావాహికం నుండి 8వ భాగం వినేద్దామండి. చీకటి పడ్డేటంత వరకు పాప వినాశనం వెళ్లే రోడ్డు పక్కగా ఉన్న రాళ్లగుట్టల మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉండిపోయాడు మధుమూర్తి. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో మీదికొచ్చే గాలి నడుమ తేలిపోతూ శాంతిని అనుభవిస్తున్నాడు. ఇలాగే జీవితం అంతా ఇక్కడే గడిపితే ఎంత హాయిగా ఉంటుంది అనుకున్నాడు. చివరికి చీకటి తరుముకొస్తున్న సమయంలో లేచి నిలబడ్డాడు. దేవస్థానం బస్సు పాప వినాశనం నుండి భక్తుల్ని తీసుకొస్తోంది దుమ్ము లేపుకుంటూ. మధుమూర్తి కాటేజ్కి వచ్చేటప్పటికి సరిగ్గా 7 అయింది. పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టి బట్టలు మార్చుకున్నాడు. వడ్డించమంటారా? తలుపు అవతలగా నిలబడి అడిగింది నీలవేణి. నీ ఇష్టం అన్నాడు బాత్రూమ్ వైపు నడుస్తూ. భోజనం దగ్గర కూడా నా ఇష్టాల ప్రసక్తి దేనికి? మీరు తింటానంటే వడ్డిస్తాను అంది. ముందుకు పోతున్నవాడల్లా మధుమూర్తి చటుక్కున వెనుతిరిగి ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ, నీలవేణి, నాతో తగులాడటమంటే నీకు సరదా కదూ అన్నాడు. ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది. తగులాడక మీతోనే తగులాడాలి అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. మధుమూర్తి బాత్రూంలోకి వెళ్ళి ముఖము కాళ్ళు కడుక్కొచ్చాడు. ఆమె అన్న మాటలు అతడికి ఏమిటోగా తోచాయి. క్షణం కళ్ళు మూసుకుని నిశితంగా ఆమెను గురించి ఆలోచిస్తే ఆమె నవ్వులో పేలవత్వం, మాటల్లోని గంభీరత్వంలో ఆత్మవంచన కనిపిస్తున్నాయి. తువ్వాలు పెట్టి ముఖం తుడుచుకుంటూ వంటింటి వైపు నడిచాడు. అప్పటికే ఆమె అతడికి విస్తర వేసి వడ్డిస్తోంది. తలుపు దగ్గర నిలబడి అన్నం వడ్డిస్తున్న ఆమెను చూస్తూ ఉంటే మధుమూర్తికి అపరిమితమైన జాలి వేసింది. ఏనాటి సంబంధమో ఇది తమకు. ఈనాడు తనకు ఎన్నో విధాలా సహాయపడుతోంది. జీవితంలో సుఖం అనుభవించలేని ఆమె తన కష్టాల్లోనూ అశాంతిలోనూ పాలు పంచుకుంటుంది. ఈనాడు ఈమె ఈ మారుమూల ప్రదేశంలో అన్నీ అమర్చకపోతున్నట్లయితే తానెంతగా ఇబ్బంది పడి ఉండేవాడో. కూర్చుని భోజనం చేయండి, తర్వాత తీరిగ్గా పడుకొని ఆలోచించవచ్చు అంది నవ్వుతూ. మెదలకుండా వెళ్ళి పీట మీద కూర్చున్నాడు. వేణి, నువ్వు కూడా వడ్డించుకోరాదు అన్నాడు జాలి ప్రతిబింబించే కంఠంతో. ఆమె పీట వేసుకుని విస్తర తెచ్చుకుని వడ్డించుకోసాగింది. ఆమె విస్తట్లో అన్నీ సర్దుకుని కూర్చుని, శాంతి, మీరు ఇలాగే కూర్చుని భోజనం చేసేవాళ్ళు అనుకుంటాను అంది నవ్వుతూ. నీలవేణి, నువ్వు నన్ను హింసిస్తున్నావు. నన్ను శాంతిని మర్చిపోనివ్వు, అటు అశాంతి నుండి తొలగిపోనివ్వవు అన్నాడు బాధగా. ఎందుకలా బాధపడతారు? నాకు ఆ గీత లేదు. అటువంటప్పుడు మీ అనుభవాలైనా వినాలనే ఆసక్తి, సరదాగా అడిగాను అంది. ఆమె మాటలకు అతడిలో కోపము జాలి రెండూ కలిగాయి. తనను తాను సమర్థించుకోనూ లేకపోయాడు, అటు సర్ది చెప్పుకోనూ లేకపోయాడు. తింటున్న నీలవేణికి కొరబోయింది. ఉక్కిరి బిక్కిరై కాసిన మంచులను తాగింది. నిన్నెవరో తలుచుకుంటున్నారల్లే ఉంది అన్నాడు మధుమూర్తి సగం కళ్ళెత్తి నీలవేణిని చూస్తూ. అలాంటి దిగులేం పడబోకండి. నన్ను తలుచుకునే వాళ్ళెవ్వరూ ఈ ప్రపంచంలో లేరు, ఎదురుగా ఉన్న మీరు తప్ప. మధుమూర్తి కూర కలుపుకొని తినటం కావటంతో మరింత వడ్డించిపోయింది. వద్దు, ఇక చాలు నీలవేణి అన్నాడు 2 చేతులు అడ్డు పెడుతూ. చాలేమిటి, చేసిందంతా ఎవరు తింటారు? చేయి తీయండి, ఇలా తింటే ఇక బతికినట్టే. కడుపు నిండిపోయింది నీలవేణి, నేను ఇక తినలేను, పారేయాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, తిన్నంతవరకే తినండి, మీకు ఎక్కువైంది ఏదో నేను తింటాను అంది. నీలవేణి, విస్తరి మీదుగా ఉన్న అతని చేతులు అప్రయత్నంగా వెనక్కి వెళ్ళిపోవటం, గరిటెలోని కూర విస్తరిలో పడటం ఒకేసారి జరిగిపోయాయి. మీరు మంచి మాటలతో చెప్తే వినే రకం కాదని నాకు తెలుసు. ఇప్పుడు తినండి, ఎలా తినలేరో నేను చూస్తాను. రేపేమన్నా వస్తే ఈ నీలవేణి చేతి తిండి అని దెప్పి పడవటానికా అంది నవ్వును బలవంతాన ఆపుకుంటూ. ఈ రోజున నీలవేణి ప్రవర్తన మధుమూర్తికి ఏమీ అర్థం కావటం లేదు. పూర్వం ఎప్పుడైనా తనతో వచ్చి భోజనం చేయమన్నప్పుడు మెదలకుండా భోజనం చేసి వెళ్ళిపోయేది. ఈరోజు ఆమె నవ్వులో, ఆమె చేష్టల్లో, ప్రతి మాటలోనూ ద్వంద్వార్థం మిళితమై ఉంది. ఆమె ఉద్దేశం ఏంటి? కళ్ళెత్తి ఓసారి సూటిగా తన వంకే చూస్తున్న నీలవేణి ముఖంలోకి చూశాడు. కుంకుమ లేక కళావిహీనమైన ఆమె నుదురు అతడి దృష్టిలో పడినప్పుడు వెన్ను మీద ఎవరో చరిచినట్లయింది. అతని ముఖం నల్లబడిపోయింది. నీలా గొణిగాడు జాలి ఉప్పెనగా హృదయాన్ని ఆవరించగా. ఏమిటండి అలా చూస్తున్నారు? నేను మీ శాంతిని కాదు గంభీరంగా అంది నీలవేణి. మధుమూర్తి చటుక్కున తల వంచుకొని విస్తరి వదిలేసి విసురుగా బాత్రూమ్ వైపుకు చేయి కడుక్కునేందుకు నడిచాడు. అతడి చర్యకు నీలవేణి క్షణం కలవరపడినా తేరుకుని చిన్నగా నవ్వుకుంది. వంటింట్లో ఆమె పనులన్నీ పూర్తయ్యేటప్పటికి మరో అరగంట పట్టింది. లైట్ ఆర్పి మధుమూర్తి గదిలోకి వచ్చేటప్పటికి
తల 2 చేతుల మధ్య ఇరికించుకొని గదిలో కూర్చుని ఉన్నాడు అతడు. అతడి పక్క తీసుకొచ్చి హాలు మధ్యగా చాప మీద వేసింది. దుప్పటి దులిపి తలగడ మడత పెట్టింది. పక్క వేశాను, పడుకోండి. అతను మాట్లాడలేదు. మిమ్మల్నే అంది. అతను తలెత్తి జాలిగా ఆమె వంక చూస్తూ నీలవేణి అంటూ ఏదో చెప్పబోయాడు. అతడి మాటలు కొనసాగనీయకుండానే మీరేమీ చెప్పనక్కర్లేదు, ముందు వెళ్ళి పడుకోండి అంది. తల వంచుకుని లేచొచ్చి పక్క మీద పడుకున్నాడు. లైట్ ఆపమంటారా అడిగింది. నా మనసు ఏమీ బాగోలేదు నీలవేణి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదట, అలా ఉంది మీరు చెప్పేది. అనవసరపు ఆలోచనలతో మనసంతా గజిబిజి చేసుకోబోకండి. జరిగిన రోజు మనది అన్నడూ కాదు, అందువలన రాబోయే రోజును కూడా దుఃఖమయం చేసుకోవటం దేనికి? అతను మాట్లాడలేదు. గదిని చీకటి చుట్టేసింది. కిటికీ అద్దాల్లో నుండి సన్నని వెలుతురు చీకటిని ఛేదించడానికి ప్రయత్నిస్తోంది. మరీ చీకటిగా ఉంది, చిన్న దీపమైనా పెట్టమంటారా? భయం వేయటం లేదు అంది నీలవేణి. దేనికి? అయినా మనకు భయం ఏంటి నీలవేణి? మనం ప్రయాణమైన రాత్రి కంటే భయంకరంగా ఉందా ఇప్పుడు అన్నాడు. చీకట్లో నీలవేణి నవ్వు కలిసిపోయింది. 4-5 నిమిషాలైనా నీలవేణి తలుపు తీసుకుని బయటకు వెళ్ళకపోవటంతో నిద్ర రావటం లేదా నీలవేణి, వెళ్ళి పడుకోరాదా అన్నాడు మధుమూర్తి. లేదు, నాకు నిద్ర రావటం లేదు అంటూనే వచ్చి మధుమూర్తి పక్క మీద కూర్చుంది. ఉలిక్కి పడ్డాడు. ఇబ్బంది పడుతున్నట్లుగా పక్కకు జరిగి ఒత్తికిలి పడుకున్నాడు. నేనంటే మీకు భయం కదూ? నీలవేణి నవ్వుతూ అంది. దేనికి అన్నాడు దర్పంగా. కానీ గొంతులోని తడబాటును ఇట్టే పసిగట్టింది. దేనికా? మీరు నన్ను చూసి దూరంగా ఎందుకు పారిపోతున్నారో నాకెలా తెలుస్తుంది? లైట్ వేణి నీలవేణి అన్నాడు కాస్త గంభీరంగా. ఇప్పుడే అన్నారు కదా అక్కర్లేదని, మళ్ళీ ఎంతలోనే ఎందుకు కావాల్సి వచ్చింది? నీ సవాళ్లకు నేను సమాధానం చెప్పలేను, లైట్ వెయ్యి పొత్తి పలుకుతూ అన్నాడు. నాకు చీకటంటేనే ప్రేమ, నేను వెలుగును చూడలేను, వెయ్యను. ముఖ్యంగా అందున మీరు లైట్ ఎందుకు వేయమంటున్నారో చెప్పండి అంది తలను అటు ఇటు తిప్పుతూ. జడను ఒక చేతితో తీసుకుని మరొక చేతిలో కొట్టుకోసాగింది. మధుమూర్తి కోపంగా విసురుగా పక్క మీద నుండి లేవబోయాడు. చటుక్కున్న నీలవేణి తన 2 చేతులను అతని మీద కదలకుండా వేసి, నాకు తెలుసు మీ భయం, అందుకే నేనంటాను మీరు భయస్థులు, పిరికివారు అని, మీరు ఎందుకు పనికిరారు అని పెద్ద పెట్టున నవ్వి వంగి అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. ఈ హఠాత్ సంఘటనకు కోపంతో వణికిపోతూ నీలవేణిని వెనక్కి ఒక్క తోపు తోశాడు. చిచి, సిగ్గులేదా నీలవేణి నీకు? ముందు నా గదిలో నుండి బయటికి పో భీకరంగా గర్జించాడు మధుమూర్తి. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి అధికారం, 2 ధనం. కుసుమ విషయంలో ఆ 2 ఉపయోగించడంతో రహస్యంగానే ఉండిపోయింది. 3వ కంటికి తెలియలేదు. కానీ గమ్మత్తు ఏమిటంటే, ఎవరికైనా తీరిక, ప్రత్యేకమైన శ్రద్ధ ఉండి మేనేజరు రాజశేఖరం గారి పాత పెంకుటింటి స్థానంలో 2 అంతస్తుల మేడలేస్తూ ఉండటానికి గల కారణాలు గ్రహించడానికి ప్రయత్నిస్తే ఎప్పటికో అప్పటికి ఆ రహస్యం కాస్త బయటపడవచ్చు. కానీ ఎవరికి పట్టింది అది? ఆ కట్టడము, తన ఆసుపత్రి ఎదురుగా ఉన్న కొత్త ఆసుపత్రి భవనాలు సారథిని మాత్రం కోపద్వేషాలతో నింపుతున్నాయి. అసలు ఆ రోజే కాస్త కలవరపరుస్తూ వదిన వద్ద నుండి జాబ్ కూడా వచ్చింది. సారథి, మైత్రేయి మన ఇంటికి రావటం లేదుట, నువ్వు జమీందారు గారి ఇంటికి వెళ్ళటం లేదుట. దానికి ప్రత్యేకమైన హేతువేమీ లేదు కదా. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి నాకేమీ తోచటం లేదు. ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది? నన్ను కానీ రమ్మంటావా? వెంటనే జాబు రాయి. నీ వదిన కృష్ణప్రియ. ఉత్తరం చూస్తూనే ఉలిక్కిపడ్డాడు సారథి. గోవిందు మీద కాస్త చిరాకు, కోపం కూడా కలిగాయి. కానీ ఏమీ అడగలేకపోయాడు. వదిన ఉత్తరానికి సమాధానం ఎలా రాయాలో ఎంతగా ఆలోచించినా తోచలేదు. ముందు మైత్రేయిని కలవాలి. తన మీద ఎందుకంత ద్వేషము, కోపము ఏర్పరచుకున్నదో తెలుసుకోవాలి. అసలు ఆమె అమృత హృదయంలో ఎవరో విషాన్ని కలిపారు. క్షణంలో జమీందారు గారి విషపు నవ్వులు గుర్తొచ్చాయి. వెనువెంటనే ఆయన మేనల్లుడు సుధాకర్ వికృతపు చూపులు గుర్తొచ్చాయి. 3 రోజుల క్రితం అతడు మైత్రేయి నడుం చుట్టూ చెయ్యి వేసి టాంగాలో తీసుకువెళ్తున్న దృశ్యం కళ్ల ముందు సాక్షాత్కరించగానే విచలితుడయ్యాడు. మైత్రేయి అంగీకరించి అతడి వెంట అలా వెళ్ళిందా? అసలు ఆమెలోని భావాలేంటి? ఒక్కసారి ఎలాగైనా కలవాలి, ఆమె నుండి సర్వం తెలుసుకోవాలి. కానీ ఆమె తనను కలవటానికి, తనతో మాట్లాడటానికి అంగీకరిస్తుందా అనే అనుమానం అతడిలో కలిగినప్పుడు ముఖం నల్లబడిపోయింది. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవాడిలా డేలా పడిపోయాడు. కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచిస్తూ పడుకున్నాడు.
చటుక్కున అతడికి ఆలోచన వచ్చింది. ఆ విధంగా తాను విజయం సాధించగలననే అనుకున్నాడు. గబగబా లేచి వెళ్ళి డ్రాయర్లో నుండి కాగితం కలం తీసుకొచ్చి ఇలా రాయసాగాడు. మైత్రేయి, ప్రతి వస్తువుకి ముందు వెనకలు చూసి దాని మంచి చెడ్డలు ఎలా నిర్ణయించగలమో, మనుషులకు వాళ్ళ వ్యక్తిత్వాలను మంచి చెడ్డలను అన్ని దృక్పథాల నుండి పరీక్షించి వారి మీద ఒక నిర్ణయానికి రాగలుగుతాము. నా ఊహే నిజమైతే నువ్వు ఒకవైపు భావనలతోటే నా మీద ద్వేషాన్ని ఏర్పరచుకుంటున్నావేమో. నా నుండి నిజానిజాలు తెలుసుకుని నన్ను ద్వేషించినా ఇంతగా బాధపడి ఉండేవాడిని కాదు. నువ్వు మైత్రేయి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి అని వదిన ప్రశ్నించినప్పుడు ఆ కారణం ఏమిటో నాకే తెలియని సంకట స్థితిలో పడిపోయాను. అందున నేను తప్పు చేయనని కాకపోయినా నా అంతగా నేను తెలిసి ఏ తప్పు చేయలేదని మాత్రం దృఢంగా చెప్పగలను. చీకటి నుండి నన్ను తప్పించి సత్యాసత్యాల మీద నీ దృష్టిని ప్రసరింపచేయాలనే సదుద్దేశం నీకుంటే రేపు సాయంత్రం 5 గంటలకు తోటలోని నా బంగళా అయోమయ స్థితిలో ఉన్న నాకు వెలుగు చూపు. నువ్వు ఇలా చేశావని ఎత్తి చూపటం నా ఉద్దేశం కాకపోయినా నీకు ఎలాంటి అవమానమూ ఇక్కడ జరగదని నేను హామీ ఇవ్వగలను. ఇట్లు సారథి. రాసిందాన్ని మరొకసారి చదువుకుని తృప్తిగా శ్వాస పీల్చాడు. ఇంతకు మించి తనకు మరో తరుణోపాయం లేదనిపించింది అతడికి ఆ క్షణంలో. సాయంత్రం 3 గంటలైంది. ఎండ తీక్షణంగా ఉంది. ఆసుపత్రికి వెళ్లే సమయం అవటంతో లేచి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకున్నాడు. బ్యాగు తీసుకుని బయటికి రాబోతూ తన గదిలోకి గోవిందుని పిలిచాడు. ఇది మైత్రేయికి ఇవ్వాలి, కరీం ద్వారా కానీ మరి ఎవరి ద్వారానైనా సరే అని ఒత్తి పలుకుతూ కవర్ ఇచ్చి బయటకు వచ్చేశాడు. ఇది రహస్యంగా ఉంచాలి సుమా అన్నట్లుంది ఆ కంఠం. తర్వాత సారథి శాంతి నిలయానికి వచ్చేశాడు. ఉత్తరం రాసి గోవిందుకి ఇచ్చివేయటంతో అతడిని తెలియని తృప్తి ఆవరించింది. తిరిగి తన సుఖశాంతులతో తిరగగలడనే అనిపించింది. ఎలాగైనా సరే మైత్రేయిలో తన మీద కోపాన్ని తుడిచివేయాలి అనుకున్నాడు. వాకిట్లోకి ఎవరో వచ్చిన చప్పుడైంది. లేచి బయటకు వచ్చాడు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అడిగాడు. మా ఇంటి పక్కోడు పడిపోయాడు బాబు, 1-2 సార్లు డోక్కున్నాడు కూడా అంది. ఇక్కడికి తీసుకొచ్చారా? లేదు బాబు. సరే పద నేను వస్తున్నాను అంటూ మెడికల్ కిట్ తీసుకొని బయలుదేరాడు. క్రితం 2 రోజులు కురిసిన వానతో గూడెం వెళ్లే బాట అంతా రొచ్చురొచ్చుగా ఉంది. నడవటమే కష్టమవుతున్నది. ముందు లక్ష్మి, వెనకాల మెడికల్ కిట్తో సారథి చిన్నగా నడిచి గూడెంలోకి వెళ్ళేటప్పటికి దాదాపు 1 గంట పట్టింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి జనమంతా ఒక చోట గుమిగూడి ఉన్నారు. మరోడికి కూడా తగులుకుంది బాబు అది, ఒకడన్నాడు. అంతా గందరగోళంగా ఉంది. ఓ గుడిసెలో ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. 10 మంది పిల్లలు బురదలో పడి దొరలాడుతున్నారు. ఒకడు ఒక మూలడ నిల్చుని కంగు కంగున దగ్గుతూ తుపుక్కుని అక్కడే ఉమ్మేస్తున్నాడు. ఆ పరిసరాలన్నీ అనారోగ్యానికి కేంద్రంగా ఉన్నాయి. నానా బీభత్సంగా ఉంది. నీ ఆరోగ్యం ఏమంత బాగుండటం లేదల్లే ఉంది నీలవేణి తాలెత్తి అడిగాడు మాధమూర్తి. అలానే ఎవరన్నారు అంది. అది కూడా ఎవరు చెప్పందే తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాడినా ఏమి, నేనంటే నీకు ఎగతాళి కదా నీలా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఎన్నడూ లేదు, అలాంటి అపోహలు పెట్టుకోపోకండి. నీలవేణిని గౌరవించలేని వ్యక్తుల దగ్గర ఎన్నాళ్ళు ఉండలేదు. మీరంటే గౌరవము భక్తి 2 ఉన్నాయి నాకు అంది తల ఉంచుకుని. అయితే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు ఈ కప్పదాట్లు? లేదు నీలా, ఆరోగ్యంలో మాత్రం తాత్సారం చెయ్యొద్దు. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద, ఏదైనా మందు తీసుకుందు గాని అన్నాడు. నాకక్కర్లేదు. నీకక్కర్లేకపోవచ్చు, నాకు కావాలి వేణి, నీ ఆరోగ్యం నాకు కావాలి అన్నాడు. ఎందుకు? తాలెత్తకుండానే అని చిన్నగా దగ్గింది. ఉదయం 10 గంటల సమయంలో ఎండ అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ ఉక్కపోస్తోంది. వంటింట్లో వంట చేస్తున్న నీలవేణికి దాపుగా పీట వేసుకుని కూర్చున్న మధుమూర్తి ఆమె ఆరోగ్యాన్ని పరామర్శిస్తున్నాడు. జలుబు కూడా బాగా చేసిందల్లే ఉంది నీలవేణి, బాగా దగ్గుతున్నావు. ఏమిటండి మీ సోద? మనిషి అన్నవాడు దగ్గకుండాను తుమ్మకుండాను బ్రతకలేడు. కాస్త దగ్గినంత మాత్రాన ఈ నీలవేణి ఏం చచ్చిపోదు. అనవసరంగా మీరు గాబరా పడి నన్ను విసిగించబోకండి. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను వంట చేసుకోవాలి అంది. కాస్త కంఠం హెచ్చించి మధుమూర్తి అన్నాడు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు నీలవేణి, ఇది మంచిది కాదు. కళ్ళల్లో ఇది వరకటి వెలుగు ఇప్పుడు లేదు. అందంగా ఉండే ఎర్రని చెంపలు ఎలా తెల్లబడి పీకిపోయాయో చూడు. కళ్ళ కింద ఆ నల్లటి చారలు ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో అద్దంలో ఓసారి చూసుకో, నీకే తెలుస్తుంది నువ్వెంత అనారోగ్యంగా ఉన్నావో. చటుక్కున లేచి నిలబడింది నీలవేణి. ముందు ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? వంటింట్లో పీట వేసి కూర్చొని ఆడవాళ్ళతో కబుర్లు చెప్పడానికి మీకు సిగ్గు వేయటం లేదు? అయినా నాకు తెలియక అడుగుతాను, నేనేమన్నా మీ శాంతిని అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? ముందు బయటకు వెళ్ళండి అంది.
మధుమూర్తి చటుక్కున లేచి నిలబడి సరే నీ ఇష్టం అని బయటకు వచ్చేశాడు. ఈ మధ్య నీలవేణి మరీ నలతగా ఉన్నట్లు అనిపిస్తోంది. నవ్వుతూ గంభీరంగా అయితే మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నది, కానీ వాటిల్లో పేలవత్వం సహజత్వాన్ని రూపుమాపుతోంది. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తర్వాత అంత ఎక్కువగా అందున ఆమె స్వవిషయంలో మాట్లాడింది ఈ రోజునే. మొదట్లో కోపం అయితే కలిగింది, కానీ తర్వాత చిన్నగా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె జాలి గొలిపే ముఖాన్ని చూస్తుంటే ద్రవించిపోయాడు. కోపం అంతా దూది పింజల్లా ఎగిరిపోయింది. నీలవేడి మీద నేను కోపం తెచ్చుకోలేను, ఆమె ఊహ తెలిసి తెలియని పసిపిల్ల అనుకున్నాడు. బయట గదిలోకి వచ్చి పడుకున్నాడే, కానీ ఎందుకో భారంగా ఉంది. తను నీలవేణి ముందు ఓడిపోతున్నాడు. తన మాటకు ఆమె ఏ విధంగానూ విలువ ఇవ్వటం లేదు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడల్లా అతన్ని నీరసం ఆవరిస్తుంది. తనకు తెలియకుండానే తనను తాను తక్కువగా ఊహించుకుంటాడు. కళ్ళు మంటలుగా ఉంటే కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని పడుకుండిపోయాడు ఎంతోసేపు. తర్వాత గంట సేపటికి నీలవేణి వచ్చి గది బయట నిలబడి లేవండి వంట అయింది అంది. సమాధానం రాలేదు. మధుమూర్తికి వినపడాలనే ఉద్దేశంతో కోపం వచ్చిందల్లి ఉంది, భోజనం చేసిన తర్వాత ఆ కోపం పోయిందాకా నన్ను తిడుదురుగానిలేండి లేవండి అంది. అప్పటికి సమాధానం రాకపోవటంతో గడప దాటి లోపలికి అడుగేస్తూ ఏమీ తెలియని పిల్లవాడిని పోషించడం కంటే అన్నీ తెలిసిన మీకు అన్నం వండి పెట్టడం కూడా కష్టమే. తుమ్మినా కోపమే, దగ్గినా కోపమే. ఏమిటా మొండి పట్టుదల? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. నా చేత బ్రతిమాలించుకోవటం మీకు మహా సరదాలా ఉంది అంటూ విసురుగా వచ్చి కళ్ళ మీద పెట్టుకున్న అతడి చేతిని చటుక్కున లాగి ఉలిక్కి పడింది. అతడి చెంపల మీదుగా జారి ఎండిన కన్నీటి చారికలు పట్టుకున్న అతడి చెయ్యి సలసలా కాగిపోతోంది. తడబడుతూ నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. అరే జ్వరం తగిలినట్టుంది కలవరపడుతూ అంది. అతడు నిద్రపోతున్నాడు. తట్టి లేపింది. అతను కళ్ళు తెరిచాడు. పడుకోండి, జ్వరంతో ఒళ్ళు సలసలా కాగిపోతుంది, ఇప్పుడు లేవద్దు అంది. నాకు జ్వరం ఏమిటి నీలవేణి? అది సన్నగా పీలగా ఉండే నీబోటి వాళ్ళను ప్రేమిస్తుంది, కానీ నాన్న పద అన్నం తిందాం అన్నాడు లేచి నిలబడటానికి ప్రయత్నిస్తూ. అలా అననైతే అన్నాడు, కానీ నిలబడలేకపోయాడు. కాళ్ళు తడబడ్డాయి. తలను ఒక్కసారిగా పూట ఆవరించింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. వెంటనే కళ్ళను 2 చేతులతోనూ మూసుకుంటూ పక్క మీద కూర్చుండిపోయాడు. నీలవేణి పక్కన నవ్వింది. నేనన్న మాటలకి కాదు అనటమే మీకు తెలుసు, నిజం, అంతకంటే మీకేం తెలియదు అంటూ మరోసారి నవ్వింది. మధుమూర్తి మాట్లాడకుండా పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు. నీలవేణి ఆదుర్ద ఎక్కువైంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్కి కబురు చేయాలి. ఎలా? డాక్టర్ని పిలుచుకురమ్మంటారా అడిగింది. నువ్వు అన్న మాటకు అవునని నేను అననని నీకు తెలుసు కదా నీలవేణి, ఎందుకు విసిగిస్తావు అన్నాడు గంభీరంగా. ఆకలి లేనంత మాత్రాన ఎన్నాళ్ళని అన్నం తినటం మానుకోగలం, దేనిదాని అదే అంది నీలవేణి. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురావాల్సినంత అవసరమో రోగమో నాకు ఇంకా రాలేదు, కానీ వెళ్ళి నీ పని చూసుకో, నువ్వేం కంగారు పడక్కర్లేదు అన్నాడు. సరే అని వంటింట్లోకి వెళ్ళిపోయి మెదలకుండా అన్నం వడ్డించుకొని తినసాగింది. భోజనం చేసి మధుమూర్తి గదిలోకి వచ్చేటప్పటికి అతడు వాకిటి దగ్గర మెట్ల మీద కూర్చుని 2 చేతులతోనూ తలను పట్టుకొని వమనం చేసుకుంటున్నాడు. కలవరపడుతూ త్వరగా వచ్చి 2 చేతులతోనూ అతడి తల పట్టుకుని ఏమిటండి మొండి పట్టుదల? ఇంట్లో నేను చచ్చిపోయాను అనుకున్నారా? చెప్పా పెట్టకుండా పక్క మీద నుండి లేచి పడితే ఏం కావాలి అంది విసురుగా. అతను మూలుగుతూ అలాగే కూర్చుండిపోయాడు. ఆమె లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చిచ్చింది. అతడి ముఖం కడుక్కొని లేచి నిలబడి ఆమె ఆసరాతో లోపలికి వెళ్ళి పరుపు మీద పడుకున్నాడు. ఆకలవుతున్నది నీలవేణి అన్నాడు. లంకణం పరమౌషధం అన్నారు. అసలే మందు లేకపోగా విషం లాంటి తిండి కూడా ఎందుకు? ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా దీనంగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. నీలవేణి ముఖం పక్కకు తిప్పుకొని బయటకు నడిచి తలుపు దగ్గరగా వేసింది. లోపల నుండి మధుమూర్తి నీరసంగా నీలవేణి అని పిలుస్తున్నాడు. ఆమె వినిపించుకోకుండా చీర చెంగు తల మీదుగా వేసుకొని ఆ ఎండలో మిట్ట మధ్యాహ్నం సమయంలో రోడ్డు మీద నడవసాగింది డాక్టర్ కోసం. కరీం ద్వారా అందుకున్న ఉత్తరాన్ని చూసి విస్మయం చెందింది మైత్రేయి. ఆమెలో ఆ ఉత్తరం జ్వాలలను రేకెత్తిస్తుంది. తను వెళ్ళాలా వద్దా? ఆమె ఆలోచనలకు ఒక పరిధి లేకపోగా తండ్రి పిలిచిన పిలుపుకు ఉలిక్కిపడి లేచి నిలబడింది. జమీందారు గారు మర్నాడు ఉదయం 9 గంటలకు పట్నం వెళ్లారు. ఇందిర కూడా వస్తానని పట్టుపట్టడంతో వెంట తీసుకువెళ్ళక తప్పలేదు. ఆయన లేకపోవడంతో ఆమెకు సారథి పిలిచినట్లుగా వెళ్ళి రావటమే ఉత్తమం అనిపించింది. ఒక విధంగా అది తనకు దేవుడు కల్పించిన సదవకాశం అనిపించింది.
సాయంత్రం 5 గంటలకు సుధాకర్కు కూడా తెలియకుండా అలా తోటలోని బంగళా వైపు అన్నట్లుగా మామూలుగా బయలుదేరింది మైత్రేయి. ఆమె కాలు టాంగాలో పెడుతున్నప్పుడు గుండె దడదడలాడింది. తనేం తప్పు చేయటం లేదు కదా అని క్షణానికి రెట్టించుకుంది. తప్పో ఒప్పో తనకు వచ్చిన అవకాశం ఇది. ఈనాటితోటే తన జీవితంలో ముఖ్యమైన మలుపు తిరగాలి. అతడు కోరినట్లుగానే అతడి ముందు నిలబడి నిజానిజాలు తెలుసుకోవాలి. ఏమైనా కానీ పదే దృఢంగా అనుకుంది మైత్రేయి. అసలు ఈ క్షణం వరకు జరిగిన ఈ దుర్ఘటనలకు, అవాంఛనీయ పరిస్థితులకు ఎవరిని నిందించాలో, ఎవరిని తప్పు పట్టాలో కూడా నిర్ణయించుకోలేకపోతుంది. తను జీవితంలో గుడ్డిగా ఎవరు ఎటు తిప్పితే అటు తిరుగుతూ ప్రాణం లేని వస్తువుల కాలం గడుపుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత చిన్నగా డాక్టర్ గారి బంగళాకు పోని అంది. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం తడబడింది. దుఃఖం ఆపుకోలేకపోయింది. ఒకనాడు ఎప్పుడంటే అప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిన ఆ బంగళాకు, త్వరలోనే తన జీవితంలో ముఖ్యమైన భాగంగా కలిసిపోతుందనుకున్న ఆ బంగళాకు ఈనాడు దొంగతనంగా వెళ్తున్నట్లు అనిపించింది. కానీ వెళ్ళక తప్పదు. అలా ఆ ఆవరణలో కాలు పెట్టిన తర్వాత ఆమె అన్నిటికీ అతీతురాలుగా, సర్వం మర్చిపోయినట్లుగా శిలలా ముందుకు చూస్తూ కూర్చుండిపోయింది. సారథితో తను ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడతాడు? ఉన్నట్టుండి కరీం చేతిలోని కళ్యాణ్ణి వెనక్కు లాగగా టాంగా ఆగిపోయింది. ఇంట్లో ఎవరూ లేరల్లే ఉందమ్మా, తాళం వేసుంది అన్నాడు. తాళం వేసుందా? ఆ మాట వినటమే ఆలస్యంగా ఆమె ముఖం నల్లబడిపోయింది. అవమానపు జ్వాలల్లో దగ్ధమైపోసాగింది. ఆమె తాలెత్తు కూర్చోలేకపోయింది. 5 గంటలకల్లా తనను రమ్మని ఎక్కడికి వెళ్ళిపోయాడు? టాంగా వెనక్కు తిరిగింది. బరువైన హృదయంతో మైత్రేయి వెనక్కు తిరిగింది. ఆమె కళ్ళు ఊబికిన నీటితో బరువెక్కాయి. సాయంత్రం 4 గంటలకు నేను ఇంటి నుండి వస్తూ ఉంటే అలా ఊరి బయట గూడెం వైపు కాబోలమ్మ వెళుతూ కనపడ్డారు అన్నాడు కరీం. ఊరి బయట గూడెం అనగానే ఆమెకు లక్ష్మి స్ఫురణకొచ్చింది. ఆమె కళ్ళు క్రోధంతో, ద్వేషంతో అరుణిమ దాల్చాయి. ఛీ, ఒక సిగ్గులేని మనిషి మాట మీద తెలిసి ఎలా వచ్చిందా తను అనుకుంది. తనను తానే ఈసడించుకుంది. కరీం, ఇక్కడ నుండి నన్ను వెంటనే తీసుకువెళ్ళు, వీలైనంత త్వరగా పోని టాంగాని. ఆమె మనసు రోధిస్తున్నది. సారథి తన మీద కసి తీర్చుకున్నాడు. దుమ్మును ధూళిని మేఘాలుగా లేపుతూ పోతున్న టాంగాలో కూర్చున్న మైత్రేయి ఇక సారథి ముఖం చూడకూడదు, ఏమైనా సరే అని దృఢంగా అనుకుంది. టాంగా దిగి పెద్ద అంగాలతో లోపల కాలు పెట్టిన మైత్రేయికి పనివాడు టాపా వచ్చిందంటూ కొన్ని ఉత్తరాలు తెచ్చిచ్చాడు. గదిలోకి వెళ్ళి ఒక్కొక్కటి చూడసాగింది. అవన్నీ తన తండ్రికి వచ్చాయి. కానీ అందులో సుధాకర్కి వచ్చిన ఒక కవర్ మీద నుండి ఆమె దృష్టిని మరల్చుకోలేకపోయింది. అది రాసింది శ్యామల. శ్యామల ఎవరు? ఎందుకు రాసింది సుధాకర్కి? ఏమని రాసింది? అతడుకు ఆమెకు గల సంబంధం ఏంటి? వింత ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టాయి. పనివాడిని పిలిచి ఉత్తరాలన్నీ తండ్రి బల్ల మీద పెట్టమని పంపి గది లోపల గడియ వేసుకుని సుధాకర్కి వచ్చిన కవర్ చించింది దృఢ నిశ్చయంతో. డియర్ సుధా, నా పేరు శ్యామల. నీతో 2 సంవత్సరాలు నీ సర్వస్వంగా మెలిగిన శ్యామలను నేను. గుర్తొచ్చానా సుధాకర్? ఉన్నట్టుండి నీ దర్శనమే కరువైంది నాకు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎందుకు వెళ్ళావో, ఎప్పుడు తిరిగి వస్తావో నాకేమీ తెలియదు. అసలు అందున నాకు తెలియకుండా అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అర్థమే కాలేదు. కానీ సుధా, నా అనుమానాలను నిజం చేస్తూ, నా బాధల్ని అధికం చేస్తూ, నా జీవితాన్ని పాతాళానికి కుదిస్తూ కొన్ని నిజాలు, విషయం లాంటి నిజాలు ఈ రోజునే నాకు తెలిసాయి. నేను ఈ బాధను భరించలేను. నీకు డబ్బే అంత ప్రధానమైతే డబ్బు లేని నన్ను ఆ రోజున ఎందుకు అంతగా ప్రేమించావు? ఎందుకు అంతగా నా జీవితంలో ఆశలు ఏర్పరిచావు? ఎందుకు నన్ను వివాహం చేసుకున్నావు? మైత్రేయి తల తిరిగిపోసాగింది. తిరిగి నిలదొక్కుని ఆ ఉత్తరాన్ని చదవసాగింది. నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని, ఇలా పారిపోతావని, అందున డబ్బు కోసం, ఆస్తి కోసం, మరో భార్య కోసం నన్ను వదిలి వెళ్ళిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ క్షణానికి నేను విన్న మాటలను నిజాలుగా నా మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. వెంటనే తిరిగి వచ్చేసే సుధా, నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. సోమవారం నాటికి రాకపోతే నేనే అక్కడికి రాక తప్పదు. నా కోసం కాదు, నా జీవితం కోసం కాదు, 6 నెలల బట్టి నేను మోస్తున్న నీ చిహ్నం కోసం. ఇట్లు ఒకనాటి నీ ప్రియ సహభాగిని శ్యామల. మైత్రేయి ఉలిక్కిపడి తలెత్తింది. ఈరోజు శనివారం. ఉత్తరం తిప్పి చూసింది. అది సరిగ్గా 5 రోజుల క్రితం పోస్టు చేయబడింది. ఆమెకు సర్వం అయోమయం అయినట్లయింది. సుధాకర్ ఎంతటివాడా? ఇలాంటి పని చేసి తిరిగి తనను తన తండ్రిని మోసం చేయదలుచుకున్నాడా?
తన తండ్రి ఉద్దేశంలో అల్లుడవబోతున్న సుధాకర్ ఇప్పటికే వివాహమై తండ్రి కూడా కాబోతున్నాడన్న నిజం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంత మోసం! మైత్రేయి అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు. ఆలోచన సముద్రం నుండి తప్పుకునేటప్పటికీ బయట హాల్లో తండ్రి మాటలు వినపడుతున్నాయి. తండ్రితో మాట్లాడుతున్న సుధాకర్ గొంతు వినపడింది. ఆమె పిడికిలు బిగుసుకుంది. ఆమె మనసులో పేరుకుపోతున్న ఆలోచనలు ఒక దరికి చేరాయి. ఏదో నిశ్చయించుకున్న దానిలా బలంగా తన పెట్టె దగ్గరకు అడుగులు వేసి శ్యామల రాసిన ఉత్తరాన్ని దానిలో పడేసి తాళం వేసింది. ఉదయం కరీం రాగానే తన గదిలోకి పిలిచి మైత్రేయి చెప్పింది, ఈరోజు సాయంత్రం పట్నం నుండి వచ్చే బండిలో నా స్నేహితురాలు శ్యామల అనే అమ్మాయి వస్తోంది. టాంగా తీసుకుని స్టేషన్కి వెళ్ళు. జమీందార్ గారి అమ్మాయి మైత్రేయి టాంగా పంపిందని చెప్పి ఎక్కించుకొని తీసుకురా అంది. తెల్లవారిన దగ్గర నుండి ఆమెకు అత్యంత ఉల్లాసంగా ఉంది. ఈ సంఘటన తండ్రి హృదయానికి బాధ కలిగించేదైనా ఒక విధంగా తనకు తృప్తి కలిగిస్తుంది. సుధాకర్ అంటే ఎన్నాళ్ల నుండి ఉన్న భయం దూది పింజల విడిపోయింది. ఏదో విజయం సాధించిన దానిలా పదే పదే నవ్వుకోసాగింది. ఇప్పుడు అతడి ప్రాణం తన చేతుల్లో ఉంది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు మైత్రేయి గదిలో ఒంటరిగా ఉండగా సుధాకర్ కొత్త ఆసుపత్రి భవనాలు కట్టే స్థలం నుండి చెమటలు తుడుచుకుంటూ టాంగాలి వచ్చాడు. లోపల కాలు పెడుతూనే, ఓ మై, రాత్రి మావయ్యని అడిగేశాను, కాదంటే కడిగేశాను కూడా, ఇదేమన్నా మర్యాదేనా అని. పట్నంలో దర్జాగా తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి ఈ మారుమూల పల్లెలో పడేశాడు. మైత్రేయి నీదిరా అన్నాడు. సరే కదా అనుకున్నాను. ఇంత తాత్సారం చేస్తాడా? అందుకే దులిపేశాననుకో. త్వరలో పురోహితుడికి కబురు కూడా వెళ్ళబోతుంది. ఇక అతగాడు రావటం, మంచి రోజు ఇదండి అని చెప్పటమే. నీ మెడలో 3 ముళ్ళు వేసేందుకు నేను రెడీ. అసలు అది కాదు కానీ మై, నిన్ను చూస్తుంటేనే మన టాంగా పరిగెడుతున్నట్టుగా నాకు మాటలు దొర్లిపోతూ ఉంటాయి అన్నాడు ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని. మైత్రేయి కాస్త కలవరపడిన మాట వాస్తవమే కానీ తేరుకుని మాట్లాడబోయేలోగానే తిరిగి సుధాకర్ మొదలుపెట్టాడు. మై, మనం ఫారెన్ వెళ్దాం, ఇద్దరం కలిసి హనీమూన్ ట్రిప్పులా బ్రహ్మాండంగా గడిపేయచ్చు. నువ్వు కూడా వస్తావు కదూ? నేనెందుకులే బావా, నువ్వే సరదాగా వెళ్ళిరాక. నాకు అంత దూరం ప్రయాణం అంటే మహా విసుగు బాబు అంది తెచ్చిపెట్టుకున్న ముఖం చెట్లింపుతో. లోపలి నుండి ఊబికి ఊబికి వస్తున్న నవ్వును ఆపుకోలేకపోతుంది. కాదు మై, ఇద్దరం కలిసి అతడు అనబోయే మాటలకు మైత్రేయి అడ్డుపడుతూ, అది కాదు బావా, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇంత పెద్ద బంగళాలో ఎప్పుడు ఒక్కదాన్ని పడి ఏడుస్తున్నా కదా, నా గతి ఏమైనా ఆలోచిస్తున్నావా పాడా? ఎప్పుడు నీ ఆసుపత్రి, నీ తిరుగుళ్ళు, నీ ఆలోచనలే తప్ప అంది. సుధాకర్కి ఆమె మాటలు అర్థం కావటం లేదు. తన మయ్యేనా ఇలా మాట్లాడుతోంది? ప్రపంచమంతా గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. నిజంగానామై? అయితే నేను చేసిన తప్పిదానికి నాకు శిక్ష తప్పదు. అటు నువ్వు క్షమించక తప్పదు. పార్డన్ మీ అన్నాడు. మైత్రేయి పక్కున నవ్వింది. పో బావా, నిన్ను నేను క్షమించటం ఏంటి అంటూనే లేచి నిలబడి, భోజనం చేశావా? లేదు కదూ, పద ఇద్దరం కలిసి తిందాం అంటూ ముందుగా లేచింది. సుధాకర్ గాలిలో తేలిపోసాగాడు. అడుగులు పైపైనే వేస్తూ త్వరగా తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని భోజనాల గదిలోకి వచ్చేశాడు. అప్పటికే మైత్రేయి వడ్డించిన కంచాల ముందు కూర్చొని ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆమెకు సుధాకర్ అంటే జాలిస్తుంది. అటు అత్తయ్య కొడుకుగా హృదయపూర్వకంగానూ ప్రేమిస్తున్నది. ఆమె మనసు పూర్తిగా తేలిగ్గా ఉంది. సుధాకర్ మైత్రేయి పక్కన కూర్చొని తినసాగాడు. వంట మనిషి కావలసినవి ఇవ్వటానికి గాను తలుపు అవతలగా నిలబడి ఉంది. సుధాకర్ అన్న ప్రతి చిన్న మాటకు మైత్రేయి ఊబికి నవ్వసాగింది. సుధాకర్ సంగతి సరే సరి, ఆ భోజనాల గది వాళ్ళ మాటలతోటి కేరింతలతోటి ఆహ్లాదకరంగా ఉంది. అదే సమయంలో అటు వచ్చిన జమీందారు గారు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు తను చూస్తున్నది కాలా నిజమా అనిపించింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఏదో విజయం సాధించినట్టుగా పెద్ద అంగలతో వెళ్ళిపోయారు. బావా, ఇవాళ నా స్నేహితురాలు ఒక అమ్మాయి వస్తోంది అంది. ఎవరు అన్నాడు హుషారుగా. శ్యామల అని అతడి ముఖంలోకి కన్నార్పకుండా చూస్తూ అంది. ఎవరు శ్యామల? సుధాకర్ ముఖం నల్లబడిపోయింది. ఏం బావా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ పేరు గలవాళ్ళు? అలా ఉలిక్కిపడ్డావు? అబ్బిబ్బే, లేరనుకో, ఎక్కడో అంటూ కొరబోయినట్లుగా మంచినీళ్ళ చెంబెత్తుకుని గడగడ తాగేసాగాడు. అవునులే, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు శ్యామలనే పేరు పెట్టుకుంటున్నారు, కానీ నువ్వొక వాగ్దానం చేయాలి బావా, చిన్న ప్రామిస్ అంది. ఏమిటది అన్నాడు నల్లబడిపోయిన ముఖాన్ని ఇటు తిప్పకుండానే. ఏం లేదు, నవ్వబాకు. నా స్నేహితురాలు శ్యామలకు పళ్ళు బాగా ఎత్తు. ఆ అమ్మాయిని చూసి నువ్వు నవ్వబోకే, పాపం బాధపడుతుంది. ఏదో దేవుడిచ్చిన ముఖం అంటూ నిట్టూర్పు విడిచింది.
సుధాకర్ మనసు పూర్తిగా తేలిక పడిపోయింది. చచ్చా, నేనెందుకు నవ్వుతాను మై? నాకు తెలియదు అనుకున్నావా? మాత్రం నీ స్నేహితురాల్ని అవమానం చేస్తాననుకుంటున్నావా అన్నాడు. అన్న తర్వాత అలా క్షణం కూడా ఉండకుండానే పక్కున నవ్వేశాడు. అలా ఎందుకు నవ్వాడో మైత్రేయికి తెలుసు. ఆమె కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వులకు జమీందారు గారి భవనమే దద్దరిల్లుతున్నట్లు అనిపించింది. అక్కడికి 4 గదులకు అవతలున్న జమీందారు గారి చెవుల్లో కూడా ఆ శబ్దాలు పడగా, ఈ కాలం పిల్లలు ఏదొచ్చినా ఆపుకోలేరు సుమా అనుకున్నారు. సుధాకర్ చేతులు కడుక్కున్న తర్వాత ఆకాశ వీధుల్లో తిరుగుతున్న అతడికి తమలపాకులు చీల్చి ఇస్తూ, రాత్రిపూట అసలు మరీ ఏమీ తోచటం లేదు బావా. పోనీ నీ పనులన్నీ అయిపోయిన తర్వాత కాసేపు నా గదిలోకి రాకూడదు? మాటలు చెప్పుకుంటూనో, పేకాడుకుంటూనో, లేక క్యారమ్స్ ఆడుకుంటూనో కూర్చోవచ్చు అంది ఆశగా అతడి మొహంలోకి చూస్తూ. ఓఎస్, తప్పకుండా అన్నాడు కుర్చీలో సగం లేచి. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.